మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. బాబ్జీ మీద నీకు అసలు కోపం రాలేదా? వచ్చింది, కానీ పండుని తల్లిని చేసినందుకు కాదు. పండు బిడ్డని చేతికిస్తున్నప్పుడు కూడా నువ్వే కావాలి, నిన్ను మాత్రమే భార్యగా చూస్తాను అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. బాబ్జీ నీ మీద పెంచుకున్న ప్రేమ అలాంటిది, అందుకే అలా అన్నాడు. నేను కూడా బాబ్జీని ప్రేమిస్తున్నాను, కానీ ఆలస్యం అమృతమై చివరికి విషంగా మిగిలింది. కానీ పండు విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయం మంచో చెడో నాకైతే అర్థం అవడం లేదు దివ్య. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సంధ్య? బాబ్జీని పండు ప్రేమించింది, ఆ ప్రేమతో దగ్గరైంది. చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగిన తనకి ఇప్పటికైనా తోడు ఉండాలని బాబ్జీని తనని ఒకటి చేయాలనుకుంటున్నాను. పండు కడుపులో ఉన్న బిడ్డకి కారణం బాబ్జీ అని తెలిసినా సరే ఆ నిజాన్ని దాచి నన్ను బాబ్జీని కలపాలనుకుంది. తన బిడ్డతో సహా అనాథాశ్రమంలోకి వెళ్ళిపోవాలనుకుంది. అంత గొప్పగా ఆలోచించిన ఫ్రెండ్కి ఇది నేను చేసిన సాయం అనుకుంటాను, అంతే. పండు గురించి సరే, మరి బాబ్జీ గురించి? మర్చిపోవడం కష్టమే, కానీ తప్పదు. అంటే ఒంటరిగా బతికేస్తావా? ఈ మధ్యన బాబ్జీ మీద ప్రేమ పెరిగి ఇలా మాట్లాడుతున్నాను, కానీ పెళ్ళైన కొత్తలో నుండి నేను ఒంటరిదాన్ని సంధ్య. ఆ దేవుడికి కూడా నా లైఫ్ స్టైల్ మెంటాలిటీ బాగా తెలుసు కాబట్టే నా తలరాత ఇలా రాశాడనిపిస్తుంది. బాబ్జీని ఈ ఒంటరితనాన్ని మర్చిపోవటానికి ఈ జాబ్కి కూడా రిజైన్ చేయాలనుకుంటున్నాను. ఏంటి, రిజైన్ చేస్తావా? అవును సంధ్య, లేదంటే లంచ్ టైంకి వచ్చిన ప్రతిసారి బాబ్జీనే గుర్తొస్తాడు. అది నేను తట్టుకోలేను. అందుకే కొన్ని రోజులు అన్నిటికీ అందరికీ దూరంగా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నీ మాటలు వింటుంటే చాలా బాధగా ఉంది దివ్య. ఇన్ని రోజులు నా కష్టాలు నీకు చెప్పుకునేదాన్ని, ఇప్పుడు నీ కష్టాలు వినాల్సి వస్తుంది. బాబ్జీతో నువ్వు ప్రేమగా ఉంటున్నావు, నీ లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నాను, కానీ ఇలాంటి మలుపు వస్తుందని అస్సలు ఊహించలేదు. లైఫ్ అంటే అంతే కదా సంధ్య, నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. నీ లైఫే చూడు, ఆకాష్ జైలుకి వెళ్ళడం, మారాడనుకున్న సూర్య టార్చర్ పెట్టడం, ఆఖరికి అతని ఆకాష్ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేయడం, ఇప్పుడు మీ ముగ్గురు ఫ్రెండ్స్లా కలిసి ఉండటం. నిజంగా నీ లైఫ్లో ఉన్న ట్విస్టులు టర్నులు ఎవరు చూసుండరు. ఏదైతే ఏంటి సంధ్య, నువ్విప్పుడు హ్యాపీగా ఉన్నావు, అది చాలు. నా గురించి సరే, నువ్వెలా ఉంటావో అని దిగులుగా ఉంది. మొండిదాన్ని, నాకు కష్టాలు కొత్తేమో కానీ బ్రతకడం కాదు. ఎలాగైనా సర్వైవ్ అయిపోతాను. డోంట్ వరీ సంధ్య. అమ్మా, ఇల్లంటే ఇలా ఉండాలి. ఇలాంటి ఇంటిని, ఇంత మంచి మనిషిని ఎన్ని రోజులు మిస్ అయ్యి చాలా తప్పు చేశాం. తప్పెందుకవుతుంది? ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆగిపోయాం. ఆత్మాభిమానం లేదు, ఆవకాయ బద్దా లేదు. కనీసం ఇప్పుడైనా వచ్చాం, అది సంతోషం. నాకైతే ఈ ఇల్లు, ఇంట్లో మామయ్య, అత్త బాగా నచ్చేశారమ్మా. నీకు నచ్చితే సరిపోదు, వాళ్ళకు కూడా నిన్ను మెచ్చుకునేటట్లు ప్రవర్తించాలి. ఇక్కడున్న రోజులు అల్లరితో వాళ్ళని విసిగెత్తించి నా కోపం తెప్పించకు. నువ్వేం కంగారు పడకమ్మా, ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. అమ్మా, నేను చూసొస్తానుండు. సరే. ఎవరు కావాలండి? అడిగేది మిమ్మల్ని. ఎవరు కావాలి మీకు? నువ్వెవరు? నేను ఎవరా?
మా అమ్మ కూతుర్ని, మా మామయ్య మేనకోడల్ని. ముందు మీరెవరో చెప్పండి. నేను మీరే. గతాన్ని మర్చిపోయిన గజనీలా నీళ్లు నమ్ముతారేంటి? మీకేం కావాలి? ఆకాష్. ఆకాశా? ఆయన నా మేనమామ. నువ్వు ఆకాష్ మేనకోడలువా? అబ్బా, నేను చెప్పకుండా చాలా తెలివిగా కనిపెట్టారే. మీరెవరో చెప్పకుండా ఎందుకండి ఇద్దరు టైం వేస్ట్ చేస్తున్నారు? నేను ఎవరంటే ఇదిగో, మళ్ళీ మళ్ళీ నేను అనకండి. నీకంటూ ఒక పేరుంటుంది కదా, అది చెప్పండి. నా పేరు సూర్య అండి. ఓ, ఏదో సినిమా హీరో సూర్యాలా పేరొకటే చెప్తే ఎలా? మీ వృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ఈ ఇంటికి మీకు సంబంధం ఏంటి? అంటే నేను ఇక్కడ. ఓహో, మీరు ఇక్కడ పనిచేస్తున్నారా? మా మామయ్య కంపెనీలో వర్కరా? కావేరి కావేరి, కూల్ కూల్. సడన్ గా వచ్చిన సునామీలా నీ ప్రశ్నలతో సూర్యని ముంచేయకు. అతను ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. అయ్యో, నీ ఫ్రెండా మామయ్య? ఎవరో కొత్త వాళ్ళు అనుకుని క్వశ్చన్లతో ఎన్కౌంటర్ చేసావు. ఆకాష్, టైంకి వచ్చి సేవ్ చేసావు. లేదంటే ఈ అమ్మాయి వరుస ప్రశ్నలకి నా బుర్ర బ్లాస్ట్ అయిపోయేది. వన్ వే ట్రాఫిక్ లాగా వరుసగా ప్రశ్నలు అడుగుతుందే తప్ప ఆన్సర్ చెప్పే టైం కూడా ఇవ్వట్లేదు. సారీ అండి. పర్లేదులేండి. సూర్య, నువ్వు లోపలికి రా. అయ్యో, సూర్య, మా అక్క సుభద్ర. అక్క, నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. నమస్కారం అండి. నమస్కారం అండి. మా కావేరి కొంచెం అల్లరెక్కువండి. తెలియక ఏదేదో మాట్లాడేసింది. కొంచెం ఎక్కువ కాదండి, చాలా ఎక్కువ. అక్క, నేను సంధ్య ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఇదిగో నా బెస్ట్ ఫ్రెండ్ సూర్యనే. ఒక ఫ్రెండ్గా పరిచయమై ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్గా నాతోనే కలిసి ఉంటున్నాడు. నా బిజినెస్లో పార్ట్నర్గా కూడా మారాడు. కావేరి, మా సూర్య గురించి డీటెయిల్స్ చాలా? ఇంకేమన్నా కావాలా? అయ్యో, ఏమనుంటే ఇప్పుడే అడగమని ఆకాష్. లేదంటే డైలీ ఎన్కౌంటర్కి బలవడం నా వల్ల కాదు. చెప్పు కావేరి, ఏమన్నా తెలుసుకోవాలా లేకపోతే అడగాలా? పో మామయ్య. చిట్టి తల్లి ఎంత ముద్దొస్తుందో. నా దిష్ట తగిలేలా ఉంది. ఏదేటు పండు తీసుకో. బాయ్ బాబ్జీ. ఎందుకు ఏడుస్తున్నావు బాబ్జీ? ఒక బిడ్డకి తండ్రి అయి ఉండి కూడా చిన్నపిల్లాడిలో ఏడుస్తున్నావేంటి? ఊరుకో ప్లీజ్. నువ్వు, పండు, పాప మీరంతా ఒక కుటుంబం. సంతోషంగా
కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సింది పోయి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. నువ్వు చేసిన త్యాగం, తీసుకున్న నిర్ణయం మా మొహాల్లోనే కాదు, మనసుల్లో కూడా బాధని నింపేసింది దివ్య. నవ్వుతూ బాయ్ చెప్పడం మా వల్ల కాదు. దివ్య, నాకేం చెప్పాలో తెలియట్లేదు. నా బతుక్కి ప్రేమన్నా, పెళ్ళన్నా, పెళ్ళవన్నా అన్నీ నువ్వే అనుకున్నాను. తొందరపాట్లు చేసిన పొరపాటు వల్ల ఈరోజు ఇలా. బాబ్జీ, అదంతా మర్చిపోమని చెప్పానా? గతాన్ని ఇంట్లో ఇక్కడితోనే మర్చిపో. నువ్వు, పండు, పాప, మీ ముగ్గురు ఒక కుటుంబం. నీ సంతోషమే నా సంతోషం, సరేనా? ఏడవద్దు. పండు, పాప బారసాలప్పుడు నన్ను పిలవడం మర్చిపోకండి. ఎలా మర్చిపోతాను దివ్య? ఈ ఊపిరి ఉన్నంతకాలం నిన్ను మర్చిపోను. నా జీవితంలో జరిగే పండగే కాదు, ఏ విషయమైనా సరే నీతో చెప్పకుండా ఉండలేను. బావ మరదలుగా మన పరిచయం స్నేహంగా మొదలైంది, ఇప్పుడు స్నేహంగానే దూరం అవుతుంది. దివ్య, ఆ పాపకి నువ్వు సెలెక్ట్ చేసిచ్చిన పేర్ల కన్నా బెస్ట్ పేరు మాకు దొరికింది. అదేంటో తెలుసా? దివ్య. నా పేరెందుకు? బాబ్జీ అమ్మా నాన్న పేరు ఇంకా బాగుంటుంది. బాగు అన్నది ప్రేమలో కాదు, మా మీద నువ్వు చూపించిన ప్రేమలో కనిపించింది. బాబ్జీ చెప్పింది నిజమే దివ్య. ఒక ఫ్రెండ్గా నా జీవితంలోకొచ్చి మీ ప్రేమని, జీవితాన్ని నా కోసం త్యాగం చేశావు. నువ్వంటూ లేకపోతే నేను, నా బిడ్డ అనాథాశ్రమంలో ఉండేవాళ్ళం. నిన్ను మాతో తీసుకెళ్లే అవకాశం లేదు కాబట్టే నీ ప్రేమని, పేరుని కలిపి మేం తీసుకెళ్తున్నాం దివ్య. థ్యాంక్ యూ బాబ్జీ. ఈ థ్యాంక్స్ నీ మాటలకు మాత్రమే కాదు, ఇన్నాళ్ళు నన్ను భరించినందుకు. సరే, మీరు బయలుదేరండి. క్యాబ్ ఆల్రెడీ బయట వెయిట్ చేస్తుంది. బాయ్ తల్లి. బాయ్ దివ్య. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఏడుపంటూ తెలియని నన్ని ఏడిపించి వెళ్ళిపోయావు బాబ్జీ. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. నేను దూరం చేసుకున్న ప్రేమ నీకెప్పుడు దూరం కాకూడదు. కావేరి, అమ్మా
కరెక్ట్ టైంకి వచ్చావు. నా మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయి. అన్నింటికి నువ్వే సమాధానం చెప్పాలి. ఏం డౌట్లే? సూర్య గారిని మావయ్య బెస్ట్ ఫ్రెండు, బిజినెస్ పార్ట్నర్ అని పరిచయం చేశాడు. అలాంటప్పుడు ఆయన కూడా మావయ్యలా డబ్బును వాడే అవుతాడు కదా. సొంత ఇల్లు ఉంటుంది కదా. అయినా సరే ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు? అది నాకెలా తెలుస్తుంది? ఇద్దరం కలిసి కదా ఇంటికొచ్చాం. అంటే మావయ్య కానీ అత్త కానీ నీతో ఏమైనా చెప్పారేమో అని. నాకేం చెప్పలేదు, నేనేం అడగలేదు. కానీ ఆ అబ్బాయి చూడటానికి మాత్రం చాలా మంచివాళ్ల కనిపిస్తున్నాడు. ఆ అబ్బాయి మాట తీరు, మనుషుల మీద గౌరవం చాలా పద్ధతిగా అనిపిస్తున్నాయి. అబ్బో, ఎవరు ఏం చెప్పకుండానే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావే. కొన్ని విషయాలు చూసి అర్థం చేసుకోవాలి. ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పరు. నువ్వు గుమ్మంలో నిలబెట్టి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటే నవ్వుతూ తీసుకున్నాడే తప్ప నీ మీద కోప్పడలేదు. వేరే ఎవరైనా అయ్యుంటే ఎంత పెద్ద గొడవ అయ్యుండేది. అది చాలదా అతనేంటో తెలుసుకోవడానికి? నిజమే అమ్మా, నువ్వంటున్నావని కాదు కానీ మావయ్య కూడా గౌరవం అభిమానం చూపిస్తున్నాడంటే అతను మంచివాడే అనిపిస్తుంది. ఆ మాట ఇప్పుడు చెప్పడం కాదు. మనమే ఇంటికి గెస్ట్లా వచ్చాం. ఎవరైనా ఇంటికి వస్తే మర్యాదగా ఉండాలి కానీ అల్లరి చేస్తారా? అడ్డమైన ప్రశ్నలు అడుగుతారా? ఇది మరీ బాగుంది. అతని గురించి నాకు ముందే తెలిస్తే నేనెందుకు అడుగుతాను? అన్నిసార్లు అడిగినప్పుడు కనీసం ఆయనైనా ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. నీకు అడిగే ఆవేశమే తప్ప సమాధానం వినే ఓపికెక్కడుంది? అమ్మా, ఈసారంటే ఏదో తెలియక జరిగింది కానీ నెక్స్ట్ టైం చూడు ఎంత పద్ధతిగా మర్యాదగా నడుచుకుంటాను. అదే చూస్తాను. చూడలే గాని అతని పేరు సూర్య అని చెప్పారు కదా. సూర్య అంటే ఏమై ఉంటుందంటావు? ముందు వెనకాల ఏముంటుందమ్మా? ఏదో ఒకటి ఉంటాయిలేవే. ఇప్పుడు అవసరమా నీకు? అవసరమా అంటే కొత్త వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది కదా అని. అంత ప్రత్యేకించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, పోను పోను అదే తెలుస్తుందిలే. సర్లే, అవన్నీ మనకెందుకు. అమ్మా, మావయ్యకి ఫ్రెండ్ అంటే క్లాస్మేట్ అంటావా? పార్ట్నర్ గా చేసుకున్నాడంటే బిజినెస్ లో పరిచయం అయ్యాడంటావా? ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాడంటే మనకి తెలియని చుట్టమంటావా? ఏంటమ్మా అలా చూస్తున్నా? తెలిస్తే తెలుసని చెప్పు, లేదంటే తెలీదని చెప్పు. అంతేకాని అలా చూస్తే నాకేం అర్థమవుతుంది? నీకు కొంచెమైనా బుద్ధిందా? సూర్యాని నేను కూడా ఇప్పుడే కదా చూస్తున్నాను. మామయ్య అతని గురించి నీ ముందే కదా చెప్పాడు. అంతకు మించి నాకేం తెలీదు. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ పిచ్చి ప్రశ్నలతో నా తల తినేసేలా ఉన్నావు. అమ్మా అమ్మా, అమ్మకి ఎందుకంత కోపం వస్తుంది? కొత్త వాళ్ళ గురించి తెలుసుకుని మాట్లాడు అంటుంది. ఏదైనా అడిగితే నా మీద చిరాకు పడుతుంది. ఇలా అయితే సూర్య గురించి ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అయినా ఈ సూర్య ఒంటరిగా ఈ ఇంట్లో ఎందుకుంటున్నాడు? అతనికి పెళ్ళవలేదా? ఒకవేళ పెళ్ళైతే భార్యని వదిలేశాడా? లేక వేరే చోటు ఉంటుందా? ఏం అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. రండిరావు గారు, కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఎక్కడున్నాయి? నాకు ఆ ఫైల్ ఇవ్వండి, లేదంటే ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కొత్త ప్రాజెక్ట్ మొత్తం నేనే సింగిల్గా హ్యాండిల్ చేసి కొద్దో గొప్ప నొక్కేచ్చు అనుకుంటే వీడికన్నా దీని మీద పడింది ఏంటి? హలో రవి గారు. సార్, నేను చెప్పింది వినిపించిందా? ఎస్ సార్. ఆ ఫైల్ ఇంకా రెడీ కాలేదు. ఫైనాన్షియల్ సెటిల్మెంట్కి సంబంధించి ఇంకొంచెం క్లారిటీ రావాలి. వచ్చిన వెంటనే ఫస్ట్ మీకే తీసుకొచ్చిస్తాను సార్. ఇంకా క్లారిటీ రాకపోవడం ఏంటి? ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆల్రెడీ పేపర్ వర్క్ ఫినిష్ అయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడమే లేట్ అని చెప్పారు. మీరేంటి ఇలా అంటున్నారు?
ఒకసారి ఆకాష్కి ఫోన్ చేసి మాట్లాడనా? హ, ఎందుకు సార్ ఫోన్ చేయడం? ఆకాష్ గారు చెప్పారంటే అయిపోయే ఉంటుంది. నేను ఇంకోసారి సిస్టంలో చెక్ చేస్తాను సార్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా? కంపెనీ మేనేజర్ అయ్యుండి మీకే క్లారిటీ ఉండాలి కదా. సారీ సార్, ఏదో కన్ఫ్యూజన్లో ఉండి అలా అన్నాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మీ దగ్గర వర్క్ నేర్చుకోవాల్సింది పోయి నేనే మీకు చెప్పడం కరెక్ట్ కాదు. వెళ్ళండి. ఓకే సార్. ఏంటి రవి గారు, ప్లాస్టింగ్ చేయని గోడలా మొహం ఏంటంత అసహ్యంగా పెట్టారు? పేనుకు పెత్తనమిస్తే తలంతా గురిగిందని ఈ సెక్యూరిటీ గార్డు కోటు వేసుకోగానే బాస్లో ఫీల్ అవుతున్నాడు. నాకే ఆర్డర్లు వేస్తున్నాడు. ఇలా జరుగుతుందని ముందే ఊహించారు కదండి? ఊహించాను, కానీ మరీ ఇంత దారుణంగా కాదు. వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే ముందు ముందు ఎలా ఉంటుందో. కొత్త బాస్ని కొమ్ములు విరిచేస్తాను, కంట్రోల్లో పెడతానని చెప్పారుగా. చెప్పాను, చేస్తాను. నా మాటల్లో నా ప్లాన్లో ఏమాత్రం మార్పు లేదు. కానీ ఈలోపు వీడి పెత్తనం భరించడమే కష్టంగా ఉంది. భరించాలి సార్, తప్పదు. కొత్త బాస్ పిల్లాన్ని పాత బాస్కి గిఫ్ట్గా ఇచ్చాడు. రిటర్న్ గిఫ్ట్గా పాత బాసు కొత్త బాస్ని బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నాడు. ఇదంతా పెద్ద ఎక్స్చేంజ్ మేళా సార్. గదిలోకి వచ్చే ముందు డోర్ కొట్టాలి కదా, సడన్ గా అలా వచ్చి భయపెడతారేంటి? నా రూమ్లో నువ్వుంటావు నేనేమైనా కలగన్నానా? కలగనక్కర్లేదు, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సరిపోయేది. అంటే నాకు కామన్ సెన్స్ లేదంటున్నావా? లేదని చెప్పలేదు గాని ఉంటే బాగుండేదేమో అని.